ఓకే. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. ప్రీవియస్ వీడియోలో మనం మైనర్ స్కేల్ ఎలా ప్లే చేయాలో మనం నేర్చుకున్నాం కదా! ఇప్పుడు ఈ స్కేల్స్, కార్డ్స్ ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన వీడియోలో నేనేం చేద్దామని నేను అనుకుంటున్నానంటే, కామన్‌గా ప్రతి క్రిస్టియన్ సాంగ్స్‌కి కొన్ని మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్ అయితే చాలా ముఖ్యం. రైట్? అందరికీ కామన్‌గా కొన్ని ఉంటాయి. అరే రైట్ హ్యాండ్‌తో స్కేల్స్ ప్లే చేయాలి అండ్ అగైన్ లెఫ్ట్ హ్యాండ్‌తో కార్డ్స్ ప్లే చేయాలి. కాకపోతే మోస్ట్‌లీ జరిగే మిస్టేక్ ఎక్కడ అంటే కొంచెం మంది 2 హ్యాండ్స్‌తో ఒకేసారి ప్లే చేయలేరు. దట్స్ ఫ్యాక్ట్. నిజమే. అది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా పాసిబులే కదా! ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే అన్నీ చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మన క్లాస్లో హౌ టు ప్లే విత్ 2 హ్యాండ్స్ అని నేను మీతో ఈరోజు చెప్తాను అనమాట. ఓకేనా? ఇది చాలా ఈజీ టెక్నిక్, చాలా సింపుల్ టెక్నిక్. సింపుల్గా చెప్తాను, మీరు అది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు సి మేజర్ స్కేల్ ప్లే చేస్తున్నాను. అది ఆల్రెడీ మనకు తెలిసిందే కదా! ఇది సి మేజర్, రైట్? మీరు ప్లే చేసేటప్పుడు ఏం చేయాలంటే, మీరు సి నోట్ పట్టుకుంటే ఇక్కడ మీరు సి కార్డ్ ప్లే చేయాలి. ఓకేనా? అంటే ఒక్కసారి చూడండి, నేను రైట్ హ్యాండ్తో సి ప్లే చేస్తే మీరు లెఫ్ట్ హ్యాండ్తో కార్డ్ ఇలాగనమాట. నేనైతే ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకున్నాను కాబట్టి 2 హ్యాండ్స్తో ప్లే చేయట్లేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ డి పట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, మనకి సి మేజర్ స్కేల్లో ఎటువంటి బ్లాక్కి కలవలేదు. ఇక్కడ మనకి డి మేజర్ కాదు, డి మైనర్ పడుతుంది. ఓకేనా? చూడండి, సి ప్లే చేస్తున్నాం, సి నోట్ ప్లే చేస్తున్నప్పుడు సి కార్డ్ వేయండి. డి ప్లే చేస్తున్నప్పుడు డి మైనర్ వేయండి. ఈ ప్లే చేస్తే ఈ మైనర్ కార్డ్. ఎఫ్ ప్లే చేస్తే ఎఫ్ మేజర్ కార్డ్. జీ ప్లే చేస్తే జీ మేజర్ కార్డ్. ఏ ప్లే చేస్తే ఏ మైనర్ కార్డ్. బి ప్లే చేస్తే బి డిమినిష్డ్ కార్డ్ అనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ సి. అంటే ఇలా మీరు కార్డ్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయండి, స్కేల్ అయితే రైట్ హ్యాండ్తో యూస్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే 2 హ్యాండ్స్తో చాలా ఫ్లూయెంట్గా మీరు ప్లే చేస్తారు. స్టార్టింగ్ కాబట్టి స్లోగా నేర్చుకోండి, కంగారు ఏమీ లేదు. ఈ విధంగా మీరు సరళి స్వరాలు, మీరు ఈ విధంగా మీరు కొంచెం క్విక్గా ప్లే చేయడం నేర్చుకుంటే కనుక ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ సపోజ్ డి ప్లే చేస్తున్నారు, డి స్కేల్ అలా అంతే కదా. ఈ డి మేజర్ స్కేల్, నేను డి నొక్కాను అనుకోండి, ఇక్కడ నాకు డి మేజర్ కార్డ్ పడాలి. ఓకేనా? ఈ నొక్కితే మనకి చూడండి, ఈ మేజర్ కార్డ్ మనకి ఇంతే కదా, ఈ జీ షార్ప్ బి. కానీ డి స్కేల్లో మనకి ఈ నోట్ రాలేదు. అప్పుడు ఎలా ప్లే చేస్తారంటే ఈ మైనర్ ఏంటి. చూడండి, డి ప్లే చేస్తున్నప్పుడు డి మేజర్ కార్డ్ వేయాలి, ఈ ప్లే చేస్తున్నప్పుడు మైనర్ కార్డ్ వేయాలి. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎఫ్ ప్లే చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ప్లే లైక్ దిస్. ఎఫ్ మైనర్ వేసుకోవాలి మీరు. చూడండి, జీ ప్లే చేస్తే ఓకే జీ మేజర్ వేసుకోవచ్చు, ఏ ప్లే చేస్తే ఏ మేజర్ వేసుకోవచ్చు, బి ప్లే చేస్తే బి మైనర్ మీరు వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సి షార్ప్ డిమినిష్డ్ అండ్ నెక్స్ట్ డి మేజర్. ఈ డిమినిష్డ్ కార్డ్స్ మీకు ఎలా ప్లే చేయాలని మీకు నేను చెప్తాను. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ దో మీరు మైనర్ స్కేల్ ప్లే చేస్తున్నప్పుడు కూడా, ఫస్ట్ సపోజ్ నేను సి మైనర్ అయితే ప్లే చేయాలనుకుంటున్నాను. ఈ సి మైనర్ ప్లే చేస్తాను, మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా.
సో ఆ విధంగా అనమాట. సో ఇక్కడ నేను సి ప్లే చేస్తే మనం ప్లే చేస్తుంది మైనర్ కాబట్టి సి మైనర్ కార్డ్ వేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ డి ప్లే చేస్తున్నాను కాబట్టి సో మనకి ఇక్కడ మోస్ట్లీ ఏ కార్డ్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటే ఓకే, సో ఇది యాక్చువల్లీ ఏ షార్ప్. సో ఈ విధంగా మీరు ఎలా దానికి మీరు కార్డ్స్ పాసిబిలిటీస్ చూసుకొని ఆ కార్డ్స్ ప్లే చేస్తే సో మీకు ఇవి చాలా ఈజీగా అయితే అర్థమవుతాయి అన్నమాట. సో నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మీరు 2 హ్యాండ్స్తో ఫస్ట్ మేజర్ స్కేల్స్ చూడండి, ఆ తర్వాత మైనర్ స్కేల్స్ అలా నేర్చుకోండి. రైట్ హ్యాండ్తో స్కేల్స్ ప్లే చేస్తే లెఫ్ట్ హ్యాండ్తో కార్డ్స్ ప్లే చేయాలి. అర్థమైంది కదా? సో ఆ విధంగా మీరు చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో అలా మొత్తం ఇక్కడ ఉన్న 12 కీస్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ స్కేల్లో పాడతారో మనం చెప్పలేము. కొంచెంమంది వచ్చి ఓకే జీ షార్ప్లో పాడతారు, ఏ షార్ప్లో పాడతారు, ఈలో పాడతారు, ఇంకా మనం ప్రెడిక్ట్ చేయలేము. సో వాళ్ళు ఏం సాంగ్ పాడినా అది మనం ప్లే చేయగలగాలి. ఇవి ఎలా మీరు నేర్చుకుంటే ఏం సాంగ్ అన్నా కూడా మీరు చాలా ఈజీగా ప్లే చేయగలరు. సో అర్థమవుతుందా? సో ఎస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.